పవన్ కళ్యాణ్ కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. రైట్ సార్, రైట్. అక్షర్ సత్యం గారు ఎస్ కంక్లూడ్ చేయండి. హలో చెప్పండి అక్షర్ సత్యం గారు, కంక్లూడ్ చేయండి 1 minute. సార్, మీరు లక్ష్మణ్ రావు గారితో ఎంతసేపు మాట్లాడించుకున్నా మాకు అభ్యంతరం ఏమీ లేదు. ఆయన ఏం మాట్లాడితే మీరు ప్రశ్నించకుండా మీరు మాట్లాడించుకున్నంటే నన్ను తీసుకోకండి, మీ ఇష్టం. వాళ్ళ తిరుగుతున్న వేణుగోపాల్ గారి కదా నాకు సంబంధం లేదు. కానీ సబ్జెక్ట్ లేని విషయాలు పవన్ కళ్యాణ్ గుండు కొట్టించడం అతను చూసాడా? జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి 10 మందితో పడుకున్నాడు అంటాను, మీరు వింటారా? నేను చూడకుండా నేను నిరాధారమైన ఆరోపణలు చేయొచ్చా? అక్షర్ సత్యం గారు ఆయన అన్నది మీకు అర్థం కాలేదనుకుంటా. ఆయన ఏమన్నారో నేను మీకు ఒకసారి చెప్తాను. ఏదైతే టీడీపీ కాదు ఆయన అన్న మాటని ఒకసారి నన్ను చెప్పనివ్వండి సార్. ఆయన పవన్ కళ్యాణ్ గారికి పరిటాల రవి గుండు కొట్టించుకోవడం చూసాడా సార్? పరిటాల రవి గుండు కొట్టారని ఆయన మాట్లాడలేదు. పరిటాల రవి గుండు కొట్టారని టీడీపీ వాళ్ళు అభియోగించారు, వాళ్ళతోనే పొత్తులు పెట్టుకుంటున్నారు అన్నారు ఆయన చెప్పలేదు. ఏం చేయాలని పొత్తు పెట్టుకోపోతే ఏం చేయాలండి? సింగిల్ గా పోటీ చేస్తే వాళ్ళిద్దరు ఒకటైపోతున్నారు. ఏం చేయాలి? పార్టీ మూసేసి వెళ్ళిపోవాలా? ఇప్పుడు ఇంతసేపు మాట్లాడాం, ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా పవన్ కళ్యాణ్ తిట్టాడు కానీ వైసీపీ, అతను వైసీపీ ప్రతినిధి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారు తెలుగుదేశాన్ని అంటం లేదు. వాళ్ళిద్దరు ఒకటైపోతుంటే పవన్ కళ్యాణ్ ఏం చేయాలి సార్? చెప్పండి, మీరే చెప్పండి. వాళ్ళిద్దరు ఒకటైపోతున్నారు, ఒక్క మాట అంటలేదు వైసీపీ వాళ్ళు తెలుగుదేశాన్ని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని అంటున్నాడు ఆయన. అంటే అర్థం ఏంటి? మా తెలుగుదేశాన్ని ఏమనం మేము, మా చంద్రబాబు నాయుడు గారిని ఏమనం, మేము ఒకటే, మూడో పార్టీ ఎదగనివ్వని ఉద్దేశం కాదా? మీరు చెప్పండి. ఏం చేయాలి సార్? పొత్తెట్టుకోపోతే ఇద్దరు కలిపి ఒక బలమైన 2 పార్టీల మధ్యన ఓడిపోతూ ఉండి పార్టీని ఎత్తేసిపోవాలా? ఆయనకి తెలియదా పార్టీ పెట్టినోడు ఎలా నెగ్గాలో? ఇప్పుడు అతనే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలవడని. మరి అటువంటి వ్యక్తితో పవన్ కళ్యాణ్ ఎలా కలుస్తాడండి? అతను నచ్చిన వ్యక్తితో కలుస్తాడు. రేపు పొద్దునేమో జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తారేమో, లేదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారేమో, లేదా ఒంటరిగా పోటీ చేస్తారేమో, ఎవరు చూసి వచ్చాడు? ఇప్పుడు ఒక్క మాట అయినా తెలుగుదేశాన్ని విమర్శిస్తున్నారా వైసీపీ వాళ్ళు? ఎందుకు విమర్శించలేదు చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ లక్ష్మణ్ రావు గారిని. వాళ్ళిద్దరికి మధ్యలో చీకటి పొత్తు లేకపోతే బీజేపీలో ఒక మాట అంటారు, వీళ్ళు అనరు. ఎందుకంటారు? చీకటి పొత్తు లేకపోతే ఎందుకంటారు? చీకటి పొత్తు ఉండలేదని చెప్పమనండి. రైట్, చెప్పండి, చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి. ఇప్పుడు సార్, 2 బలమైన పార్టీలు, 2 బలమైన సామాజిక వర్గాలు ఉన్నాయి. తెలుగుదేశానికి సామాజిక వర్గం, ఈ కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ రెడ్డి సామాజిక వర్గం. ఒక ఫ్యాక్టరీలు కానీ, ఒక కాలేజీలు కానీ, ఒక మీడియా కానీ, మొత్తం ఏది ప్రతి ఫైనాన్షియల్ ఏ సంస్థ కాంట్రాక్ట్లు కానీ అన్ని వాళ్ళే చేస్తున్నారు. డబ్బున్న వాళ్ళు అందులోనే ఉన్నారు. ఏదో మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, సీఎంలు అందరూ 2 ఉన్నారు. ఈ పవన్ కళ్యాణ్ వెనకాల 2 లక్షలు ఇచ్చేవాడు పెద్ద నుంచి. ఒక మీడియా సంస్థ లేదు, ఒక ప్రింట్ మీడియా లేదు, ఒక ఎలక్ట్రానిక్ మీడియా లేదు, 1 కోటి రూపాయలు సందా ఇచ్చేవాడు లేదు. ఏం చేస్తాడు సార్? పొత్తులు ఎట్టుకుని జాగి ఎదక్కపోతే 5% ఇచ్చినా తీసుకోవాలి. ఏం చేస్తాం? ఎదిగి వరకు తీసుకోవాల్సిందే. మీకు ఛత్రపతి శివాజీ చరిత్ర తెలుసా మీకు ఏమన్నానే? ఒక రాజు మీద యుద్ధం చేసేవాడు, ఓడిపోయి రాజు దగ్గర బానిసత్వం చేసేవాడు, మళ్ళీ జాయిగా తప్పించుకుని పారిపోయేవాడు, మళ్ళీ గిరిలో యుద్ధం చేసేవాడు, మళ్ళీ ఓడిపోయేవాడు, మళ్ళీ బానిసత్వం చేసేవాడు. అప్పుడు అయ్యాడు చివరికి ఛత్రపతి శివాజీ. అంబేద్కర్ లాంటి వ్యక్తే ఓడిపోయి రాజకీయాల్లో మన వాళ్ళతో కలిసి నా అనగారిన వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వడం కోసం కాంగ్రెస్ లో కలిస్తే తప్ప కుదరదని లా మినిస్టర్ తీసుకున్నాడు ఆయన. అంబేద్కర్ కంటే పెద్దోడా పవన్ కళ్యాణ్? బీజేపీ కాంగ్రెస్ పార్టీలో పొత్తులు లేకుండా వెళ్తలేదు. ఇవాళ దేశంలో ఏ పార్టీ కూడా ఒంటరిగా పోటీ చేసే స్థానంలో రేపు వైసీపీ కూడా ఈ 2 పార్టీలు కలిసి పోటీ చేస్తే డిపాజిట్లు రావు. రేపు ఎలక్షన్ లో వైసీపీ చూసుకోండి. వీళ్ళిద్దరు ఇడిపోయి పోటీ చేస్తే వైసీపీ నెగ్గుతుంది కావాలి, లేకపోతే డిపాజిట్లు కూడా రావు. రేపు దేశంలో ఏ పార్టీ కూడా ఒంటరిగా పోటీ చేసే రోజులు లేవు సార్. ఇప్పుడు ఖచ్చితంగా పొత్తులు వెళ్లాల్సిందే. అయితే పొత్తుల్లో జనసేనకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందంటే నష్టమే జరుగుతుంది. అది అందరికీ తెలుసున్నదే. రైట్ సార్, రైట్ అండి. అక్షర్ సత్యం గారు మాట్లాడాలి సార్. ఇప్పుడు నాకు నోరు ఇచ్చింది కదా అని జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు తీసాడు. ఆయన నోరు వచ్చింది కదని సబ్జెక్ట్ మాట్లాడండి. మీరు పవన్ కళ్యాణ్ తిట్టండి, అటువంటి నష్టం లేదు. అలా తిట్టడం వల్ల తెలుగుదేశానికి వైసీపీకి ఉన్న సంబంధాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు. వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉన్నట్టుంది. చివరిగా చెప్పండి అక్షర్ సత్యం గారు, చివరిగా చెప్పండి. ఫోకస్ చేస్తున్నారు. తెలుగుదేశం ఒక మాట అంటలేదని నేను అనుకుంటాను. ఒకసారి ఆలోచించండి లక్ష్మణ్ గారు. అక్షర్ సత్యం గారు చివరిగా చెప్పండి. మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఫోకస్ చేస్తున్నారో, ఈ సంస్థాగతంగా ఇప్పుడు ఫోకస్ చేయడం గల ప్రధాన కారణం ఏంటంటారు? చివరిగా దీని గురించి చెప్పండి ప్లీజ్. ఓడిపోతామని భయం సార్. ఓకే,
సింపుల్ ఓడిపోతాను భయం. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏ పార్టీ కూడా సింగిల్ గా పోటీ చేసే రోజులు లేవు దేశంలో ఎక్కడ కూడా. చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్యాండిడేట్లు దొరకలే, ఏజెంట్లు దొరకలే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో మన ఏజెంట్లు దొరకలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ బెటరే. ఓడిపోని కానీ ఏజెంట్లు అన్న పెట్టుకోగలుగుతున్నాడు. రైట్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం, చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ పెట్టిన ఒక్కసారి కూడా నెగ్గలేదు. ఇవాళ నిన్న పవన్ కళ్యాణ్ తో పూర్తి పెట్టుకోకపోతే చంద్రగిరిలో నిన్న కూడా టీడీపీ నెగ్గుండేది కాదు. 1995 నుంచి పిఠాపురంలో తెలుగుదేశం నెగ్గలే. ఇవాళ కుప్పంలో నెగ్గడానికి చంద్రబాబు నాయుడు గారు నెగ్గడానికి బీసీలు, అలాగే రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారిని నెగ్గడానికి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళని బలపెట్టుకోవడం కోసం ఇటు పవన్ కళ్యాణ్ కూడా చెయ్యకపోతే అతని కారణం మనం ఏం చేస్తాం. ఓడిపోతే పవన్ కళ్యాణ్ ఓడిపోతే ఎవరైనా స్థానికంగా బలపెట్టుకోవాల్సిందే, తన కార్యకర్తలకి దేవుళ్ళుగా చూసుకోవాల్సిందే. చూసుకున్న పార్టీ గెలుస్తుంటది, చూసుకున్న పార్టీ ఓడిపోతుంటది. రైట్ సార్, మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలండి. అక్షర సత్యం గారు ధన్యవాదాలండి. తిరుత్తని వేణుగోపాల్ గారు ధన్యవాదాలండి. రేగడి లక్ష్మణరావు గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మరో మూడు రోజుల పాటు కడప పర్యటనకు మరి సిద్ధమవుతున్నారు. చాలా రోజుల తర్వాత, ఒక రకంగా చెప్పాలంటే చాలా సంవత్సరాల తర్వాతే అనుకోవాలి. ఎందుకంటే కడప నగరం మాకు రాయలసీమ పట్టు అని చెప్పుకునే వైసీపీ పార్టీ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆత్మరక్ష ధోరణిలో పడిపోయింది. ఎటువంటి పరిస్థితుల్లో చెప్పారు కదా, ఇప్పుడు జర్నలిస్ట్ చెప్పినట్టు ఆత్మరక్ష ధోరణిలో పడిపోయి ఎవరు కూడా ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది కార్యకర్తలను కూడా మిస్ అయిపోతున్నారు. కార్యకర్తలు కూడా సరిగ్గా ఉండడం అని ఒక భయం అనేది పట్టుకుంది ఎవరికైనా. ప్రతి రాజకీయ పార్టీ, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కడపలో కావచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు సంస్థాగతంగా బలంగా లేరని ఈ రెండు పార్టీలే